హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఈ వీడియోలో 8 to 10 ఇయర్స్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేనైతే కస్టమర్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్స్ ఒకసారి చూద్దామండి. డ్రెస్ టోటల్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్, బాడీ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, వేస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఇప్పుడైతే మనం ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఈ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేనైతే ఈ డ్రెస్కి వచ్చేసి 3 మీటర్స్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే 3 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్లోంచి బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ క్లాత్ని కట్ చేసి పెట్టేశానండి. నేను ఇక్కడ ఈ డ్రెస్కి వచ్చేసి మోడల్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ 3 మీటర్స్ క్లాత్ని తీసుకున్నానండి. ఒకవేళ మీరు హ్యాండ్స్కి మోడల్ ఏమీ వద్దు, నార్మల్ హ్యాండ్సే పెట్టాలి అనుకుంటే 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాడీ పొడవు వచ్చేసి 11 ఇంచులు. ఇప్పుడు ఈ 11 ఇంచుల్ని ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బాడీ పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 5.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు. ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 7 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసరికి 6.5 ఇంచులు. ఇక్కడ నుంచి ఇలా 6.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. చిన్నపిల్లలే కాబట్టి ఈ కార్నర్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం ఫోల్డింగ్ వైపున కట్ చేసుకున్నాం కదా, కానీ ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇటువైపున కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కదా, అందుకని చెప్పేసి ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఇప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా, అంటే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి మీరు జిప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలనుకుంటున్నాను. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం వచ్చేసరికి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
చూసారు కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం వచ్చేసరికి ఈ విధంగా 1 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఒకేలా తీసుకుంటున్నానండి. అంటే ఫ్రంట్ నెక్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ నెక్ కూడా 3 ఇంచులకే మార్క్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ నెక్ కొంచెం పైకి కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ పైకి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు అలా కాకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మరలా ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మీరు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని వేరువేరుగా కట్ చేసుకుంటేనే మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ నుంచి, అంటే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, అలాగే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకునేటప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, బాడీ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని బేస్ చేసుకొని బాటమ్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్నైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్నైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మరలా ఇటువైపు నుంచి ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండాలి. అలాగే ఈ ఓపెన్స్ 4 కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన వచ్చేసరికి మనం నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ని, ఈ బాడీ పార్ట్లో వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ మనం ఇక్కడ నడుము లూజు ఎంత తీసుకున్నాము దానికి ఒక 2 ఇంచులు కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది కదా, ఖర్చు కాకుండా నడుము లూజు 6.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 6.5 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 6.5 ఇంచులకి 2 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి 8.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మరలా టేప్ని ఈ కార్నర్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మధ్యలో కూడా ఒక చోట మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్లన్నింటినీ కూడా కలుపుతూ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి నడుము లూజు ఎంతైతే వస్తుందో ఏ సైజ్ అయినా సరేనండి, నడుము లూజు ఎంతైతే వస్తుందో ఖర్చు కాకుండా దానికి ఒక 2 ఇంచులు కలుపుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి నడుము లూజు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజు ఎంతైతే ఉందో ఖర్చుతో కలిపి
ఖర్చుతో కలిపి మనకి నడుము లూజ్ 8 ఇంచులు వచ్చింది కదా, ఈ రౌండ్ వచ్చేసరికి 7 ఇంచులు రావాలి. మనకి ఇది ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ తక్కువ ఇక్కడ రావాలి. కనపడుతుంది కదా, మనకి నడుము లూజ్ వచ్చేసరికి ఖర్చుతో కలిపి 8 ఇంచులు వచ్చింది కదా బాడీ పార్ట్కి, ఇక్కడ వచ్చేసరికి 1 ఇంచ్ తక్కువ రావాలి, అంటే 7 ఇంచులు రావాలి. ఇక్కడ మనకి 7 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే మనకి ఈ లాంగ్ ఫ్రాక్ని కట్ చేసుకునేటప్పుడు ఈ బాడీ పార్ట్ కంటే కూడా బాటమ్ పార్ట్ వచ్చేసరికి 1 ఇంచ్ తక్కువగా ఉండాలి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి అంబ్రెల్లా షేప్ కాబట్టి మనకి క్లాత్ కొంచెం సాగుతుంది కాబట్టి మనం 1 ఇంచ్ తక్కువగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాటమ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బాటమ్ పొడవుని మార్క్ చేసుకునే ముందు మనకి డ్రెస్ టోటల్ పొడవు వచ్చేసి 44 ఇంచులు కదా, ఈ 44 ఇంచుల్లో వచ్చేసి మనం 11 ఇంచులు బాడీ పొడవు కోసం తీసుకున్నాం కదా, మనకి 44 ఇంచుల్లో 11 ఇంచులు పోతే ఒక 33 ఇంచులు వస్తుంది. అర్థమైంది కదా, మనకి టోటల్ డ్రెస్ పొడవు వచ్చేసి 44 ఇంచులు. ఈ 44 ఇంచుల్లో వచ్చేసి బాడీ పార్ట్ కోసం అంటే బాడీ పొడవు కోసం 11 ఇంచులు తీసుకున్నాం కదా, 44 ఇంచుల్లో మనకి 11 ఇంచులు పోతే ఇక 33 ఇంచులు వస్తుంది. ఇప్పుడు మనం బాటమ్ పొడవు వచ్చేసరికి 33 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 33 ఇంచులకి మనకి ఖర్చు కావాలి కాబట్టి అంటే పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, కింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 33 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 34 ఇంచులు వస్తుంది బాటమ్ పొడవు. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 34 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 34 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అదేవిధంగా 34 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా 34 ఇంచులు వచ్చేలా మార్క్ చేసుకోవాలి. మీకు ఇలా మార్క్ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే ఇక్కడ నుంచి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇక్కడ 34 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారు కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి 42.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 42.5 ఇంచులు టేప్ని ఈ విధంగా జరుపుకుంటూ మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, టేప్ని ఈ చివరను పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అంటే ఈ ఫోల్డింగ్ వైపున వచ్చేసరికి ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్నామంటే మనం బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ 4 కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా ఈ లైనింగ్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫోల్డింగు అలాగే ఈ లైనింగ్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఇలా ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో అలాగే చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసివేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మార్కింగ్ కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ కంటే కూడా మనం లైనింగ్కి వచ్చేసి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ వచ్చేసి 2 ఇంచులు తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా ఇలా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పొడవు. ఈ లైనింగ్ వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపున వచ్చేసరికి ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి ఒక సైడ్ వచ్చేసరికి జాయింట్లు పడతాయండి. ఎందుకంటే మనకి లైనింగ్ వచ్చేసి చిన్న పన్నా వస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఇక్కడ జాయింట్లు అనేవి పడతాయండి. ఇప్పుడు ఈ జాయింట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా,
ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ మిగిలిన క్లాత్ని వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనకి జాయింట్ ఉంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎటువైపున పీస్ని అటువైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇటువైపున ఒక పీస్ని అలాగే ఇటువైపున ఒక పీస్ని పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఈ విధంగా ఎటువైపున పీస్ని అటువైపున పెట్టేసుకున్నాం అనుకోండి, ముఖ్యంగా బిగినర్స్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, లైనింగ్ని కట్ చేసుకున్నాము, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాడీ పార్ట్కి వచ్చేసరికి మెయిన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ క్లాత్ మిగిలింది కదా, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసరికి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా. ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఫోల్డింగ్ కూడా ఇటువైపుకే ఉండాలి. అంటే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఇలా ఒకే వైపుకు ఉండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం మోడల్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలనుకున్నాం కదా. ఇక్కడైతే నేను ఈ డ్రెస్కి వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్కి బెల్ హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నానండి. ఇక్కడైతే నేను ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇక్కడ నేను చూపించట్లేదండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, 8 to 10 ఇయర్స్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.